సరే, ఈరోజు మనం అబ్రాము ప్రయాణం గురించి అంటే ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 12. అవును. ఇక్కడ విశ్వాసం, భయం, దైవిక వాగ్దానాలు, మానవ బలహీనతలు అన్నీ కనిపిస్తాయి. ఒక అసాధారణ కథనమిది. నిజంగానే అబ్రాము జీవితంలో ఇదొక పెద్ద మలుపు. మన ఆధారం బైబిల్లోని ఈ భాగమే కదా. అవును, అలే. దేవుడు అబ్రామును ఎలా పిలిచాడు, ఎలాంటి అద్భుతమైన వాగ్దానాలిచ్చాడు, కాని అదే సమయంలో కరువు, భయం ఎలా అతన్ని పరీక్షించాయి. ముఖ్యంగా ఆ ఐగుప్తులో జరిగిన సంఘటన, దాని వెనుక ఉన్న నైతిక చిక్కులేంటి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పాత కథ కాదు. అంటే మానవ స్వభావం, దైవిక ప్రణాళికల సంక్లిష్టతను అద్దం పడుతుందన్నమాట. అవును. దేవుని పిలుపు ఎంత గొప్పదైనా దానికి స్పందించే మనిషి బలహీనతలతో ఉంటాడు అని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది. అబ్రాము ప్రయాణం ఎలా మొదలైంది, ఆ వాగ్దానాల ప్రాముఖ్యతేంటి, ఐగుప్తులో ఎందుకలా ప్రవర్తించాల్సొచ్చింది, దేవుడెలా స్పందించాడు, ఇవన్నీ విడమర్చి చూద్దాం. ఆరంభమే చాలా నాటకీయంగా ఉంటుంది కదా. అవును. దేవుడు అబ్రాముతో నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటాడు. ఇది మామూలు ఆదేశం కాదు. అదే, దాదాపు జీవితాన్ని మొత్తం మార్చేసుకోమనే పిలుపు. సర్వం వదిలి ఎక్కడో తెలియని చోటుకి ప్రయాణం కట్టమనడం. అవును. ఆ పిలుపు తీవ్రతను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి గుర్తింపు, భద్రత అంతా అతని వంశం, భూమి, బంధువులతో ముడిపడి ఉండేది కదా. నిజమే. వాటన్నిటినీ వదిలి వెళ్లమంటే అది ఒక రకంగా సామాజిక, ఆర్థిక ఆత్మహత్యలాంటిది. అలాగా. అయితే దేవుడు కేవలం భారాన్ని మోపలేదు, దానికి మించిన ఆశీర్వాదాలను కూడా వాగ్దానం చేశాడు. అవి చాలా చాలా శక్తివంతమైనవి. ఆ వాగ్దానాల గురించి కొంచెం వివరంగా చెప్పండి. అవి కేవలం అబ్రాముకు వ్యక్తిగతమైనవేనా, లేక ఇంకేమైనా ప్రాముఖ్యత ఉందా? అవే ఈ కథనానికి గుండెకాయలాంటివి. మొదటిది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. సంతానం లేని వృద్ధుడికి ఇది చాలా పెద్ద విషయం కదా. ఖచ్చితంగా. రెండవది, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ఆ కాలంలో పేరు గొప్ప చేయడమంటే శాశ్వతమైన కీర్తి, గౌరవం పొందడమన్మాట. ఓ. మూడవది, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అంటే అబ్రాము కేవలం ఆశీర్వాదం పొందడమే కాదు, ఇతరులకు ఆశీర్వాద కారణంగా మారతాడు. ఇవి వ్యక్తిగతంగా చూస్తేనే అద్భుతమైనవి. కాని అంతటితో ఆగలేదు కదా. ఆ వాగ్దానాలు ఇంకా విస్తరించాయనిపిస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. నాలుగో వాగ్దానం, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాని శపిస్తాను. అంటే దేవుని సంరక్షణకు ఒక హామీ లాంటిదా? అవును, సరిగ్గా అదే. అబ్రాముతో వ్యవహరించే తీరును బట్టి ఇతరుల గతి నిర్ణయించబడుతుందన్నమాట. ఇక ఐదవది, ఇది అత్యంత కీలకమైనది. ఏంటది? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఇది అప్పటి ఆలోచనా విధానానికి పూర్తిగా భిన్నం. అలాగా? ఎలా? అంటే కేవలం ఒక జాతికో వంశానికో చెందిన దేవుడు కాకుండా యావత్ మానవాళిని పట్టించుకునే దేవుణ్ణి ఇది పరిచయం చేస్తుంది. ఈ విశ్వజనీన వాగ్దానం అబ్రాము కథను ప్రపంచ చరిత్రతో ముడిపెడుతుంది. ఇంత పెద్ద పిలుపు, ఇంత గొప్ప వాగ్దానాలు, మరి అబ్రాము స్పందన ఏమైనా తటపటాయించాడా లేక? అదే ఆశ్చర్యం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం చాలా సూటిగా చెప్తుంది. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంతేనా? సందేహం, సంకోచం లాంటివేమీ లేవా? ప్రస్తావించబడలేదు. ఇది నమ్మశక్యం కాని విధేయత. ముఖ్యంగా అప్పుడతని వయసు 75 సంవత్సరాలు. అవును, సాధారణంగా ఆ వయసులో ఎవ్వరూ మార్పులకు సిద్ధపడతారు కదా. కాని అబ్రాము తన భార్య శారయిని, అన్నకుమారుడు లోతును, హారానులో సంపాదించిన ఆస్తిని, సేవకులను అందర్నీ వెంటబెట్టుకుని బయల్దేరాడు. ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు, తెలియని భవిష్యత్తులోకి వేసిన ఒక గొప్ప విశ్వాసపు అడుగు. మరి ఆ ప్రయాణం ఎలా సాగింది? సులభంగా జరిగిందా? వాగ్దాన దేశానికి చేరాక అంత సవ్యంగా ఉందా? వారు కనారు దేశానికి చేరుకున్నారు. మొదటి మజిలీ షెకెము ప్రాంతంలోని మోరే దగ్గరున్న సింధూర వృక్షమంట. ఓక్ ఆఫ్ మోరే అంటారు కదా. ఓ అవును. అయితే 6వ వచనం చివర ఒక ముఖ్యమైన విషయం ఉంది. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అంటే దేవుడు వాగ్దానం చేసిన భూమి ఖాళీగా లేదన్నమాట. లేదు, అది ఇతరుల ఆధీనంలో ఉంది. ఇది ఆ వాగ్దానం నెరవేర్పులో ఎదురయ్యే సవాళ్లను సూచిస్తుంది. విశ్వాసమంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య దేవునిపై ఆధారపడటం అని చెప్పకనే చెబుతుంది. అక్కడే దేవుడు మళ్లీ అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడని చదువుతాం కదా. అవును, ఇది చాలా ముఖ్యం.
కనానులో అడుగుపెట్టిన వెంటనే యెహోవా అబ్రాముకు కనిపించి, నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదను అని మరింత స్పష్టంగా వాగ్దానం చేశాడు. అంటే ముందు చూపించే దేశమన్నారు, ఇప్పుడు ఇదే ఆ దేశమని నిర్ధారించారా? సరిగ్గా ఆ దేశంలోనే నిలబడి, ఇదే ఆ దేశం, ఇది నీ సంతానానికి చెందుతుంది అని ధృవీకరించాడు. ఈ ప్రత్యక్షత, ఈ నిర్ధారణకు కృతజ్ఞతగా అబ్రాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడం అది కేవలం ఆరాధన కోసమేనా, లేక దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయా? ఆ కాలంలో ఇది మామూలేనా? బలిపీఠం నిర్మాణమనేది బహుముఖమైన చర్య అని చెప్పచ్చు. ఒకటి, అది దేవునితో సంభాషణకు, ఆరాధనకు ఒక కేంద్రం. సరే. 2, దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం చేసిన పవిత్ర స్థలాన్ని గుర్తించడం. 3. ఇది చాలా ఆసక్తికరమైనది. ఆ భూమిపై యెహోవా అధికారాన్ని ప్రకటించడం లాంటిది. అంటే ఈ భూమి నాకు వాగ్దానం చేయబడింది, ఇది యెహోవాకు చెందింది అని ఒక గుర్తుపెట్టడం లాంటిదా? అవును, దాదాపు అలాగే. అప్పటికే అక్కడ కనానీయులు ఉన్నప్పటికీ అబ్రాము ఈ పని చేయడం అతని విశ్వాసాన్ని, ఆ వాగ్దానంపై అతని హక్కును సూచిస్తుందన్నమాట. షెకేము తర్వాత కూడా అబ్రాము ప్రయాణం ఆగలేదు. బేతేలు, హాయి మధ్య కూడా బలిపీఠం కట్టాడని ఉంది. అంటే ప్రయాణిస్తున్న కొద్దీ దేవునితో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడనమాట. సరిగ్గా చెప్పారు. బేతేలుకు తూర్పున కొండ ప్రాంతంలో గుడారం వేసుకుని అక్కడ కూడా యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. గుడారం, బలిపీఠం రెండూనా? అవును. గుడారం అతని తాత్కాలిక నివాసాన్ని సూచిస్తే, బలిపీఠం దేవునితో అతని శాశ్వత సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రెండు, గుడారం మరియు బలిపీఠం, అబ్రాము యాత్రికుడి జీవితాన్ని, అదే సమయంలో దేవునిపై ఆధారపడిన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ తరువాత అతను క్రమంగా దక్షిణ దిక్కుకు, అంటే నెగెవ్ వైపు ప్రయాణం కొనసాగించాడు. అంతా దేవుని నడిపింపులో విశ్వాసంతో సాగుతున్నట్లు అనిపించినా హఠాత్తుగా ఒక పెద్ద ఆటంకం వచ్చింది. కరువు. అవును, కరువు. వాగ్దాన దేశంలోనే కరువు రావడం, ఇది కొంచెం వింతగా అనిపించలేదా? ఇది కథవంలో ఒక కీలకమైన వాస్తవికత. దేవుడు వాగ్దానం చేసినంత మాత్రాన జీవితం సుఖంగా, సులభంగా ఉంటుందని కాదు కదా. నిజమే. 10వ వచనం స్పష్టంగా చెబుతుంది, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇది అబ్రాము విశ్వాసానికి మరో తీవ్రమైన పరీక్ష. దేవుడిచ్చిన దేశంలోనే బ్రతకడానికి ఆహారం లేకపోవడం. అవును, ఈ పరిస్థితి అతన్ని ఒక క్లిష్టమైన నిర్ణయం వైపు నెట్టింది. తాత్కాలికంగా ఐగుప్తుకు వలస వెళ్లడం. ఇక్కడే కథనం మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టే, ఆలోచింపజేసే మలుపు తీసుకుంటుంది. అవును, ఐగుప్తు ప్రయాణం. ఐగుప్తుకు చేరువవుతున్నప్పుడు అబ్రాము తన భార్య సారయి అందం గురించి భయపడి ఆమెను తన సహోదరిగా చెప్పమని అడుగుతాడు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అని. అంతేగాదు, నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును. ఇది కేవలం ప్రాణభయంలా అనిపించడం లేదు, ఒక రకమైన స్వార్థం కూడా కనిపిస్తోంది కదా. అవును. మరి దేవుని వాగ్దానాలేమయ్యాయప్పుడు, ఆ సంరక్షణ హామీ? ఇది నిజంగా మనల్ని ఆలోచింపచేసే విషయం. ఇంతకు ముందు అంత ధైర్యంగా, విశ్వాసంగా కనిపించిన అబ్రాము ఇక్కడ భయంతో నిండిపోయి ఒక నైతికంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవటం చూస్తాం. దేవుని సంరక్షణ వాగ్దానం ఉంది కదా, నిన్ను దూషించేవాణ్ణి శపిస్తాను అని. ఉండి దాన్ని నమ్మకుండా తన ప్రాణాన్ని, బహుశా శారై పవిత్రతను కూడా పణంగా పెట్టి ఒక అబద్ధంపై ఆధారపడ్డాడు. నీవల్ల నాకు మేలు కలగాలి అనడంలో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మానవ బలహీనతకు, భయానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. విశ్వాసం ఎంత గొప్పదైనా ఒత్తిడిలో అది ఎలా సన్నగిల్లుతుందో ఇది చూపిస్తోంది. అతను భయపడినట్లే జరిగిందా ఐగుప్తులో? శారై అందాన్ని గమనించారా? అవును, అబ్రాము భయాలు నిజమయ్యాయి. ఐగుప్తీయులు శారై సౌందర్యాన్ని గుర్తించారు. ఫరో అధిపతులు ఆమెను ఫరోకు పరిచయం చేశారు. ఆమె ఫరో భార్యల సమూహంలో చేర్చబడింది. అంతఃపురానికి తీసుకువెళ్లారా? అవును. అబ్రాము ప్రణాళిక ప్రకారం ఆమె అతని సహోదరిగానే పరిగణించబడింది. మరి అబ్రాము సంగతేంటి? నాకు మేలు కలుగుతుంది అని ఆశించాడు గదా, అది జరిగిందా? ఆశ్చర్యకరంగా తాత్కాలికంగా జరిగింది. 16వ వచనం చెబుతోంది, ఫరో ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేసెను అని. అంటే చాయి. అంటే భౌతికంగా చూస్తే అబ్రాము అబద్ధం, అతని పన్నాగం ఫలించిందనమాట. సంపద వచ్చింది. అవును,
ఇది మరింత సంక్లిష్టమైన నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. తప్పుడు మార్గంలో వెళ్లినా లాభం పొందవచ్చా అనే ప్రశ్న వస్తుంది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. అబ్రాము అనుకున్నది సాధించినా దేవుడు చూస్తూ ఊరుకోలేదు. అక్కడే దైవిక జోక్యం కనిపిస్తుంది. మానవ పన్నాగం విజయవంతమైనట్లు అనిపించినా దేవుని ప్రణాళిక వేరు. 17వ వచనం చాలా కీలకం. ఏమనుంది? అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారైను బట్టి ఫెరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. అంటే దేవుడే నేరుగా రంగంలోకి దిగాడా? అవును, దేవుడు అబ్రాము తప్పును సరిదిద్దడానికి, సారైని కాపాడటానికి, బహుశే ఫెరోకు సత్యాన్ని తెలియజేయడానికి నేరుగా జోక్యం చేసుకున్నాడు. ఆ వేదనల ద్వారా అసలు సమస్య సారైకి సంబంధించిందని ఫెరో గ్రహించి ఉంటాడు. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఫరోను అతని ఇంటివారిని శిక్షిస్తున్నాడు అబ్రాము చేసిన తప్పుకు. అవును, ఇది దేవుని చర్యల వెనుకున్న తర్కాన్ని, న్యాయాన్ని ప్రశ్నించేలా చేస్తోంది కదా. నిజమే. మరి విషయం తెలుసుకున్న ఫరో ఎలా స్పందించాడు? కోపంతో అబ్రాముని ఏమన్నా చేశాడా? ఫరో స్పందన చాలా తీవ్రంగా ఉంది. నిలదీశాడు. అతను అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఓ ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో అని గద్దించాడు. ఫరో మాటల్లో కోపం, మోసపోయాననే బాధ కనిపిస్తున్నాయి. అవును, ఆక్రోశముంది. ఒక పెద్ద అనర్థం నుండి బయటపడ్డాననే భావన కూడా కనిపిస్తోంది. ఇది నిజాయితీపరుడైన ఒక అన్యజనుడు దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తిని నైతికంగా నిలదీస్తున్న అరుదైన సందర్భం. కాని శిక్షించలేదు కదా, కేవలం పంపించివేశాడు అనుంది. అవును, ఆశ్చర్యకరంగా ఫరో అబ్రామును శిక్షించలేదు. బహుశా దేవుని వల్ల కలిగిన ఆ వేదనల భయం కావచ్చు, లేదా పరిస్థితిని త్వరగా ముగించాలనే ఉద్దేశం కావచ్చు. ఏమో, ఆ గొర్రెలు, గొడ్లు, ఒంటెలు వాటితో సహా. అవును, ఆ దాసులతో సహా దేశం నుండి పంపించివేశాడు. అంటే అబ్రాము తన అబద్ధం వల్ల పొందిన సంపదతోనే వెనక్కి వెళ్ళాడు. ఇది కూడా ఆలోచింపజేసే విషయమే. ఈ మొత్తం సంఘటన చూస్తే అబ్రాము పాత్రలో ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. గొప్ప విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టాడు, కాని భయంతో అబద్ధం చెప్పాడు, చివరకు దేవుని జోక్యంతో బయటపడ్డాడు. మనం దీని నుండి ఏం గ్రహించాలి? ఈ కథనం చాలా లోతైన పాఠాలను నేర్పుతుంది. మొదటిది, దేవుని పిలుపుకు విధేయత చూపడం ఎంత ప్రాముఖ్యమో అబ్రాము ప్రారంభ స్పందన తెలియజేస్తుంది. అది సులభం కాకపోయినా ఆయన పిలుపుకు విలువివ్వడం ముఖ్యం. సరే. రెండోది, ఆ ఐగుప్తు అనుభవం మనకొక కఠినమైన నిజాన్ని గుర్తిస్తుంది. అదేమిటంటే, గొప్ప విశ్వాసులు కూడా భయం, ఒత్తిడి, బలహీనతలకు లోనవుతారు. ఇది మనల్ని వినయంగా ఉంచుతుందేమో. అవును, ఇతరుల పట్ల, మన పట్ల కూడా కనికరం చూపడానికి ఇది సహాయపడుతుంది. విశ్వాసమనేది ఒక సరళ రేఖ కాదు, ఎత్తూపల్లాలతో కూడిన ప్రయాణమన్నమాట. ఇక దేవుని పాత్ర గురించి, ఆయన చర్యలు, ఆ జోక్యం, దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మూడవ అత్యంత కీలకమైన పాఠం ఇదేనని నేననుకుంటున్నాను. మానవ వైఫల్యాలు, తప్పులు ఉన్నప్పటికీ దేవుడు తన వాగ్దానాలను, తన ప్రణాళికను నెరవేర్చడంలో నమ్మకమైనవాడు, శక్తిమంతుడు. అబ్రాము దారి తప్పినా దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది అబ్రామును, సారైని తిరిగి వాగ్దాన దేశం వైపు నడిపించాడు. అయితే ఆయన జోక్యం చేసుకునే పద్ధతులు, అంటే ఫరోను శిక్షించడం లాంటివి, మన నైతిక అంచనాలకు కొన్నిసార్లు భిన్నంగా ఉండవచ్చు. అవును, ఇది దేవుని సార్వభౌమత్వాన్ని, ఆయన మార్గాలు మన మార్గాల కన్నా ఉన్నతమైనవనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అబ్రాము ప్రయాణం ఇక్కడతో ముగియలేదు. ఇది అతని విశ్వాసయాత్రలో ఒక ముఖ్యమైన కాని ప్రారంభ అధ్యాయం మాత్రమే. వినేవారికొక ఆలోచనతో ముగిద్దాం. దేవుని నుండి ప్రత్యక్ష వాగ్దానాలు పొంది ఆయన అద్భుత కార్యాలను చూసిన అబ్రాము వంటి వ్యక్తే తీవ్రమైన ఒత్తిడిలో విశ్వాసాన్ని పక్కనపెట్టి ప్రాణం కాపాడుకోవడానికి నైతికంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మన విశ్వాసం యొక్క స్వభావం గురించి, మానవ బలహీనత వాస్తవికత గురించి ఇది ఏమి చెబుతోంది? మంచి ప్రశ్న. ఇంకా దేవుడు తప్పు చేసిన తన వాగ్దాన పురుషుడిని గద్దించినా సరే కాపాడి అమాయకుడైన ఫరోను బాధించడం ద్వారా ఆయన న్యాయం, కృప మరియు తన ప్రణాళికలు నెరవేర్చే పద్ధతుల గురించి మనకెలాంటి సంక్లిష్టమైన చిత్రాన్ని అందిస్తోంది? ఈ ప్రశ్నలతో ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం.